ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణ పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం, ఈ దేశానికి కూడా అవమానం. మీ పాలన గా రకంగా ఉన్నది. సో దయచేసి మేం కోరేది ఒక్కటే అధ్యక్ష, వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష, ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలైంది, ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ జీతాలు ఇయరైతే పనిచేసిన దానికి బిల్లులు ఇయరైతే వాళ్ళు మిత్తిలు కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష? ఈరోజు ఇది మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అదేది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష. గా పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో, జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో, బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, పంచాయతీరాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు. ఇవాళ మేమందరం కూడా సర్పంచులకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక సర్పంచులను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మేమందరం కూడా నిజంగానే అనుకున్నాం, రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి. అధ్యక్ష, మా జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 12 నెలల కాలంలో 1 రూపాయి కూడా రాలే. బచ్చనే